అరే వీడు పట్టించుకోవట్లేడేంట్రా, అస్సలు నాకు కౌంటర్ ఇవ్వట్లేడేంట్రా, వీడిని కౌంటర్ ఇస్తే మంచిగా డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే ఏంట్రా ఇవ్వట్లేడు అంటూ ఇలా మెంటల్ ఎక్కిపోవాలి. లాస్ట్ డే మాస్టర్ ఇవాళ ఓటింగ్కి డిస్టర్బ్ చేయడానికి చాలామంది ఉంటారు. అస్సలు ఏమాత్రం ట్రిగ్గర్ చేయాలని చూస్తారు, గెలకాలని చూస్తారు. అస్సలు ఏమాత్రం బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఓటింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి పిఆర్ ట్రిక్కులు నీ చిన్న చిన్న బచ్చా రివ్యూవర్నే అయింది. ఇవన్నీ ఇట్లా గెలుకుతూ ఉంటే దానికి ట్రిగ్గర్ అవుతూ దానికి ఆన్సర్ ఇస్తూ కూర్చోడానికి నా పనేంటి? నేను అనుకున్న దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా చేసుకోగలనో దానికి ట్రయల్స్ వేసుకోవడం అనమాట. సో బేసిక్గా నేను ఆ పనిలో మాత్రమే ఉన్నాను. అండ్ నాకు వేరే పర్సనల్ పనులు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ప్రతి చైల్డ్ ఆర్టిస్ట్కి రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎలా మాస్టర్ అవ్వదు కదా. సో అదనమాట. సో నిన్న మొన్న వచ్చిన బచ్చాగండి కాదు కదా నేను అది. సో రివ్యూ చెప్పుకుందామా ఓటింగ్ సంబంధించి? ఒకటే చెప్తున్నాను, ఛాన్సెస్ ఆర్ బ్రైట్. అది నేను దేనికి బ్రైట్ అంటున్నానో, ఎవరి కోసం బ్రైట్ అంటున్నానో మీకు అర్థమయ్యి ఉంటుంది కదా. ఛాన్సెస్ ఆర్ బ్రైట్, జస్ట్ కీప్ కమ్. అండ్ ఈ ఒక్కరోజు లాస్ట్ డే నైట్ 12 లోపు ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి రచ్చ లేపండి. ఎంత ఓటింగ్ వేసుకోవాలో, ఎంత ఓటింగ్ వేపియాలో, ఎవరెవరిని వెళ్ళి ఎవరెవరి ఫోన్స్ తీసుకొని హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసి ఓట్లు వేపియాలో, వాళ్ళ సిమ్ నుంచి వాళ్ళకి ఎన్ని సిమ్లు ఉన్నాయో కనుక్కొని, ఏదైనా సిమ్లో బ్యాలెన్స్ లేకపోతే మీరు ₹10 బ్యాలెన్స్ వేయించి, ₹10 ఇప్పుడు రావట్లేదు అనుకుంటావు కదా, ఎంత మినిమం బ్యాలెన్స్ వేయించుంటా మినిమం బ్యాలెన్స్ వేసి వాళ్ళ రింగ్ ఇచ్చేలాగా చూసి ఇలాంటి చాలా ట్రిక్లు అయితే చేసేసి ఇవాళ 12 లోపు చేసేది మాస్టరు. సో మీకు ఎవరైతే విన్ అవ్వాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా చాలా దగ్గరగా, చాలా అంచుల దగ్గర ఉన్నాడనమాట. వెరీ వెరీ బ్రైట్ ఛాన్సెస్, నేను అది ఒక్కటే చెప్తున్నాను. ఎనీవే, ఒరే నువ్వు పిఆర్వా రివ్యూఆర్వా ఎందుకు ఇలా చెప్తున్నావురా అంటే, ఒక కంటెస్టెంట్కి డెఫినెట్లీ వర్త్ ఉండి అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా నేను ఏ సీజన్లో అయినా సరే నేను ఇలాగే మాట్లాడా. ఎటువంటి కంటెస్టెంట్కి అన్యాయం జరుగుతుంది, ఎటువంటి కంటెస్టెంట్ పడుతున్నా కూడా ప్రాపర్ రెస్పాన్స్ అయితే రావట్లేదు. ఆ రెస్పాన్స్ రాకపోవడానికి బ్యాక్ ఎండ్లో ఏమేమి జరుగుతున్నాయి ఇవన్నీ ప్రాపర్గా తెలుసు కాబట్టి దాన్ని బట్టే నేను ఏ సీజన్లో అయినా ప్రతి కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నా. నేను న్యూట్రలే అని చెప్పుకుంటూ బ్యాక్ ఎండ్లో మొత్తం చేసుకుంటూ వెళ్ళే రివ్యూవర్ని నేను కాదు మాస్టర్. ఓపెన్గా చెప్పేస్తా, ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా. నేను ఐ వాంట్ గౌతమ్ టు విన్ దిస్ సీజన్. ఏదేమైనా సరే గౌతమ్ ట్రోఫీ ఎత్తాలని నేను బలంగా కోరుకుంటున్నా. కోరుకోవడానికి నా పరంగా నేను ఎంత చేయాలో అంత అయితే చేస్తానన్నమాట. సో అది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ మనకి ఓటింగ్ పరంగా డెఫినెట్లీ చాలా నెక్ టు నెక్ ఓటింగ్ అనేది నడుస్తుంది. అండ్ ఇంత నెక్ టు నెక్ ఓటింగ్లో ప్రస్తుతానికి నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య కేవలం 1% మాత్రమే డిఫరెన్స్. అదే 1% డిఫరెన్స్ అనేది కొనసాగుతుంది. అన్అఫీషియల్లో ఇలా ఉందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదే ఎగ్జాక్ట్లీ పర్సెంట్ కాకుండా కూడా ఇక ఈ డిఫరెన్స్లు అయితే అలాగే ఉంటాయి అనమాట. నెక్ టు నెక్ ఉండే అవకాశమే ఫుల్గా ఉంది. అండ్ అఫీషియల్ నేను ఛాన్సెస్ ఆర్ బ్రైట్ అని నేను ఎందుకు అన్నాను గౌతమ్కి అంటే, ఎస్ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా అఫీషియల్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టుగా ఇన్సైడర్స్ ఇన్ఫో అనమాట అది. సో నైట్ 12 లోపు తెలుసు కదా, ఇవాళే లాస్ట్. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని విన్నర్గా చూడడానికి లాస్ట్ అండ్ ఫైనల్ డే కాబట్టి మరికొన్ని గంటల్లో ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు ఎలాగో వేసి ఉంటారు ఓటు. మిగతా వాళ్ళు ఎవరికైనా సిమ్లో బ్యాలెన్స్ లేకపోతే బ్యాలెన్స్ వేయడం, హాట్స్టార్ యాప్లో లేకపోతే హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసి మరి వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓట్లు వేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే తప్ప ఆ 1% కూడా ఇంకొంచెం ముందుకెళ్ళి గౌతమ్ గెలవడానికి ఆస్కారం అయితే ఉండదు. గౌతమే గెలవాలనేట్రా ఇప్పుడు 1%. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఐడియా తీసుకుని నిఖిల్ ఫ్యాన్స్ మేము కూడా వెళ్ళి వేస్తాం కదా అంటే వేసుకోండి మాస్టర్. ఓకే, నా వల్ల ఒకరు పాజిటివిటీ వస్తుందండి, నా వల్ల ఫైన్, మంచిదేగా, వేసుకోండి. అండ్ ఎనివే చూసుకుంటే 42 and 41% ఈచ్ నెక్ టు నెక్ కాంపిటీషన్ అయితే చాలా బాగా వెళ్తుంది. అండ్ నిన్న ఏవి ఏదైతే ఉందో దానివల్ల బీభత్సమైన అడ్వాంటేజ్ అది ఇదని కాకుండా కూడా డెఫినెట్లీ ఇట్ హెల్ప్డ్ ఎంతో కొంత. అది గౌతమ్ పర్ఫార్మెన్స్ కంటే గౌతమ్ ఇన్ని రోజులు ఏం చేశారా, ఎలా ఉన్నారా, ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు. అదే వైల్డ్ కార్డ్గా వచ్చి టైటిల్ రేస్లోకి రావడం ఏంట్రా, హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నట్టుగా చాలామంది కన్ఫ్యూజింగ్గా ఉంటే, ఫస్ట్ నుంచి మొత్తం తను వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తను చేసినవన్నీ వన్ బై వన్ నోట్ చేసుకుంటూ పాయింట్అవుట్ చేసుకుంటూ ఓకే వాళ్ళకి ఆడియన్స్కి గుర్తు చేసిన విధంగా ఆ ఏవి అయితే రెడీ చేశారు. రెడీ చేశాక ఫస్ట్ గౌతమ్నే
పిలిచేశారు కాబట్టి గౌతమ్ ఇప్పుడు మనకి నిన్న ఎపిసోడ్లో గౌతమ్ ఏవి ప్లే అయినా కూడా అది మనకి లైవ్లో చూసుకుంటే మొన్నే అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ ఆడియన్స్ అందరూ మొన్నే చూసుంటారు కాబట్టి ఎక్కువ శాతం తద్వారా అది గౌతమ్కి ఓటింగ్ లాగా టర్న్ అవుట్ అవడానికి అయితే ఖచ్చితంగా హెల్ప్ అయిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఎంతో కొంత ఇట్స్ గోయింగ్ వెల్ అండ్ ఛాన్సెస్ ఆర్ బ్రైట్, మళ్ళీ చెప్తున్నాను. అండ్ తర్వాత చూసుకుంటే ఈ 2 పొజిషన్స్ ఇలా ఉంటే మిగతా 3 పొజిషన్స్లోనే మనకి మేజర్గా కన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నబీల్ అండ్ ప్రేరణ మధ్య మరీ బీభత్సమైన దూరం ఏం లేదు, కొంచెం దగ్గరగా ఉండే ఇదే ఉన్నాయన్నమాట. దగ్గరగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు రా భయ్, ఎందుకంటే అక్కడ సూట్ కేస్ ఆఫర్ అనేది మెయిన్ ఇదవుతుంది. గౌతమ్కి నిఖిల్కి ఫుల్ క్లారిటీ ఉంది, వాళ్ళకి ఆ సూట్ కేసు అసలు సంబంధం లేదు, నేను ఎలాగో గెలుస్తారు నాకెందుకు రా భయ్ అంటూ వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని టాప్ 5లో ఆల్వేస్ కన్సిడర్ చేశారు. నబీల్ని కూడా కన్సిడర్ చేశారు, కానీ ఆయన ఓవర్ కాన్ఫిడెంట్గా నబీల్కి కూడా కన్సిడర్ చేసినా కూడా ఇప్పుడంతా చేసుంటారా, ఎందుకంటే రీసెంట్గా బాటమ్ 2లో నన్ను పెట్టారు కదా విష్ణుప్రియ పక్కన అన్నట్టుగా తను ఆ విధంగా ఆలోచించి తను కూడా సూట్ కేస్ ఆఫర్ వస్తే కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది అన్నమాట. సో నబీల్ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య ఉంటే అవినాష్కి కూడా ఆఫర్ ఉంటే ఖచ్చితంగా అవినాష్ తీసుకొని వెళ్తాడు, ఎందుకంటే ఆయనకి క్లియర్ క్లారిటీ ఉంది. నేను వచ్చిందే వైల్డ్ కార్డ్గా, అండ్ దానికి తోడు మొన్న ఎలిమినేట్ అవ్వాల్సిన వాడిని ఎవిక్షన్ పాస్ వల్ల ఉన్నాను. సో అంటే ఈ గ్యాప్లో ఇమీడియట్గా నాకు ఓటింగ్ పెరిగే అవకాశం ఉండదు, ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉండదు. టైటిల్ విన్నింగ్ అయితే ఖచ్చితంగా ఉండదు. మరి నేను టైటిల్ విన్నింగ్ ఖచ్చితంగా ఉండనప్పుడు ఇప్పుడు నాకు సూట్ కేస్ ఆఫర్ ఇస్తుంటే మాత్రం నేను ఎందుకు కాదనాలి రాబాయి అంటారు. వాళ్ళు ఇచ్చే ఆ 5-10 lakhs ఏదైతే సూట్ కేసు ఉంటుందో ఎంత అయితే అంత. అబ్బో ముఖ్యంగా 6th సీజన్లో మాస్టర్ 40 లక్షలు, ఒరే అన్న నాకు ఇప్పటికీ గుర్తుంటుంది ఆ సీజన్, అదొక పీడకల లాంటి సీజన్. ఒరే ఎలా రా ఆ మెమరీస్ అన్ని మైండ్లోంచి తీసేయరా అంటే ఇగో ఇలా గుర్తొస్తుంటాయి అనమాట. 40 లక్షల సూట్ కేసు, టైటిల్ విన్నర్ ఏమో శ్రీహాన్ అంట, దీనమ్మ. ఎనీవే ఫైన్, అండ్ అలా ఉండింది. సో సూట్ కేస్ ఆఫర్ అనేది డెఫినెట్లీ ప్రేరణ అండ్ ఈ నబీల్ మధ్య ఉంటే ఇద్దరు కూడా ఈగర్గా ఎంతూజియాస్టిక్గా సూట్ కేస్ తీసుకోవాలని చూస్తారు. ఎందుకంటే నబీల్కి ఎందుకు తను బాటమ్ 2లో ఉన్నాడు అని మొన్న విష్ణుప్రియ టైంలో తెలిసింది కాబట్టి, విష్ణుప్రియ ఎలిమినేట్ అయిన వీక్లో తెలిసింది కాబట్టి తను తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్లస్ ప్రేరణకి ఏంటి, ఫ్యామిలీ వీక్లో ఏ ఒక్కరు కూడా ప్రేరణ అంటే ఏ ఒక్కరంటే మీడిసే ఎక్కువ మంది అయితే తనని టాప్ 5లో కన్సిడర్ చేయలేదు ఫ్యామిలీ వీకెండ్ ఎపిసోడ్లో. కాబట్టి ఆమెకు కూడా డౌట్ అనేది ఉంటుంది, నేను ఖచ్చితంగా టైటిల్ విన్నింగ్ అయితే ఉండకపోవచ్చు, ఉండనప్పుడు నేను ఎందుకు చేయాలి అన్నట్టుగా అయితే ప్రేరణ కూడా ఆ డౌట్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరికి మాత్రమే ఆపర్చునిటీ ఉండే అవకాశం ఉంది. అవినాష్ ఎలాగో 5th పొజిషన్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఆ రోజు సండే రోజు జరిగే ఫస్ట్ ఎలిమినేషన్ అవినాష్దే అవుతుంది అన్నట్టుగా ఇంకా ఆల్మోస్ట్ చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే త్రూ అవుట్ వీక్లో చూసుకున్నా కూడా అవినాష్ కంటిన్యూస్గా బాటంలోనే ఉంటూ ఉన్నాడు అన్నమాట, 5th పొజిషన్లోనే ఉంటూ ఉన్నాడు. సో లెట్స్ వెయిట్ అండ్ సే. అండ్ ఫైనలీ ఒకటే చెప్పేది ఏంటంటే ఇద్దరు టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్కి డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ అన్నట్టుగా ఉన్నది. అండ్ ఛాన్సెస్ అయితే బ్రైట్ అన్నట్టుగా ఇన్ఫో అయితే ఉంది ఇన్సైడర్స్ నుంచి. మరి నైట్ లోపు ఎలాంటి సడన్గా ప్రకంపనలు వస్తాయో అవి ఏమన్నా అటు ఇటు అవుతాయో మీరు చూసుకోండి. సో మ్యాక్సిమం ఓట్లు అయితే చాలా సీరియస్గా తీసుకొని వేయండి మాస్టర్. డెఫినెట్లీ ఎలిజిబిలిటీ ఉన్న కంటెస్టెంట్ ఖచ్చితంగా విన్ అవ్వాలి. ఏ పరంగా చూసుకున్నా కూడా గౌతమ్ 1000% ఎలిజిబిలిటీ ఉన్న కంటెస్టెంట్ టైటిల్ కొట్టడానికి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ద ఫ్యాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ అవేర్ అండ్ చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మీకు ఓట్లు అయితే వేసేయండి నైట్ లోపు. ఓకే, బాయ్.